कृष्णाय वासुदेवाय परमात्मने। ప్రియ భక్తులారా, క్లుప్తంగా కార్తీక పురాణం కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర కార్తీక మాసంలో ఇవాళ 22వ రోజు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణ ఆధారంగా ఈరోజు మనం 22వ అధ్యాయ వివరణ సంక్షిప్తంగా తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజును ఉద్దేశించి మృదువుగా మాట్లాడడం ప్రారంభించారు. ఓ రాజా, పురంజయుడు పొందిన విజయం యాదృచ్ఛికం కాదు. అది కార్తీక మాసంలో ఆచరించిన భక్తి, వ్రతం, వినయము, దానం, ఈ నిష్కపటమైన ఆచరణల ఫలం. శ్రీహరిని విశ్వాసంతో ఆరాధించిన వారిపై ఆయన కృప ఎల్లప్పుడూ విరజిల్లుతుంది. ప్రపంచ విజయాలు తాత్కాలికం, కానీ ధర్మం భక్తి ద్వారా పొందిన విజయం శాశ్వతం. పురంజయుడి ఓటమి నుండి విజయం వరకు విష్ణు కృపను పొందిన భక్తుడి జీవితం ఎలా మారుతుందో ఆ కథనం వివరించింది. కార్తీక మాసం అజ్ఞానాన్ని తొలగించి మనసును శుద్ధి చేసే మాసం. వ్రతాలు, స్నానాలు, దీపారాధనలు ఇవన్నీ బాహ్య కర్మలు మాత్రమే అయినా వాటిని వినయంతో, శుద్ధితో, భక్తితో ఆచరించినప్పుడు వాటి ప్రభావం మన అంతరాత్మ పైన తప్పక ఉంటుంది. దీపం వెలిగించడం, దాన ధర్మాలు చెయ్యడం వల్ల కార్తీక మాసంలో ఎంతో పుణ్యఫలాలను పొందుతారు. కానీ గర్వంతో, అలక్ష్యంతో చేసిన పూజలు ఫలహీనమవుతాయి. ఓ రాజా, కార్తీక మాసం ప్రతి భక్తునికి అందుబాటులో ఉంది. పుట్టుక, స్థానం, సంపద ఇవి కాదు ప్రమాణం. భక్తితో చేసిన ప్రయత్నమే ప్రధానము. తమంతట తాము ఏమీ చెయ్యలేని వారు ఇతరులకు సహాయం చేసినా, కనీసం దీపానికి నూనె పోసినా, పారాయణం విన్నా అది వారి పుణ్యఫలానికి దారితీస్తుంది. 22వ అధ్యాయం సంపూర్ణం. రేపు మరలా 23వ అధ్యాయంతో కలుసుకుందాం. कृष्णाय वासुदेवाय